ప్రస్తుతం ప్రపంచంలో పలు దేశాల్లో యుద్ధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఒకవైపు, మరోవైపు ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా, ఇరాన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. అలాగే సిరియాలో అంతర్యుద్ధం మళ్లీ మొదటికొచ్చింది. అయితే యుద్ధం అంటే ఆషామాషీ కాదు, బిలియన్ల కొద్దీ డాలర్స్ ఖర్చుతో కూడిన వ్యవహారం. మరి ఈ ఆయుధాలు తయారు చేసిన కంపెనీలకు ప్రస్తుతం కాసులు వర్షం కురిపిస్తామని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒకవైపు యుద్ధంలో ప్రాణాలతో పాటుగా ఆస్తులు కోల్పోతుంటే, మరోవైపు ఆయుధాలు తయారు చేసే కంపెనీలు మాత్రం యుద్ధం ఎంత తీవ్రతరమైతే వారికి పండుగగా పెద్ద ఎత్తున లాభాలు వస్తున్నాయి. ప్రత్యేక కథనంలో ఆయుధాల కంపెనీల కహాని గురించి తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. అదే సమయంలో ఆయుధాలు తయారు చేసే కంపెనీల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతోంది. ఇక గ్లోబల్ ఆర్మ్ రెవెన్యూ ఏకంగా $632 బిలియన్ల చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 53,72,000 కోట్ల వ్యాపారం జరిగిందని తాజా అధ్యయనంలో తేలింది. ఇక ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. వాటిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం కొనసాగుతోంది. దీంతో ఆయుధాలు తయారు చేసే కంపెనీలు పెద్ద ఎత్తున సరఫరా చేసి ఆదాయం సమకూర్చుకుంటున్నాయి. ప్రస్తుతం ఆయుధాల పరిశ్రమ రెవెన్యూ 2022తో పోల్చుకుంటే 4.2% పెరిగి 2023 నాటికి $632 బిలియన్ల ఎగబాకిందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజా నివేదికలో వివరించింది. దీని కారణం కూడా వివరించింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో పాటు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ముఖ్యంగా ఇండో పసిఫిక్లో ఆయుధాల వ్యాపారం ఊపందుకుందని నివేదికలో వివరించింది. ఇక గ్లోబల్ ఆయుధాల మార్కెట్లో అమెరికా తన సత్తా చాటుతోంది. ఆయుధాల రంగంలో టాప్ 100 కంపెనీల్లో 41 కంపెనీలు అమెరికాలో ఉన్నాయి. వాటి రెవెన్యూ విషయానికి వస్తే సుమారు $317 బిలియన్ల లేదా సుమారు 27 లక్షల కోట్ల రెవెన్యూ అమెరికా కంపెనీలు సంపాదించుకుంటున్నాయి. గ్లోబల్ ఆయుధాల రెవెన్యూలో 50% అమెరికా కంపెనీలు దక్కించుకుంటున్నాయి. 2022తో పోల్చుకుంటే ఈ కంపెనీల రెవెన్యూ 2.5% పెరిగింది. ఇక ఆయుధాల తయారీ కంపెనీల విషయానికి వస్తే లాక్హెడ్ మార్టిన్, రైతెన్లు అత్యధికంగా లాభపడ్డ వాటిలో ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం వల్ల నాటో దాని మిత్ర దేశాలు పెద్ద ఎత్తున ఆయుధాలు కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఆయుధాల కంపెనీలకు పెద్ద ఎత్తున మానవ వనరుల కొరత వేధిస్తోంది. దీంతో సరఫరా సాఫీగా సాగడం లేదు. కంపెనీలకు పెద్ద ఎత్తున ఆయుధాలు డిమాండ్ వస్తుంటే దానికి తగ్గట్లు సరఫరా చెయ్యలేకపోతున్నామని బాధపడుతున్నాయి. ఆయుధాలు తయారు చేసే దేశాల విషయానికొస్తే అమెరికా తర్వాత చైనా నిలిచింది. చైనా విషయానికొస్తే టాప్ 100 కంపెనీ జాబితాలో 9 కంపెనీలు ఆక్రమించాయి. ఆయుధాల అమ్మకాల ద్వారా సుమారు $103 బిలియన్ల రెవెన్యూ సంపాదించుకుంది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 8.75 లక్షల కోట్లుగా చెప్పుకోవచ్చు. అయితే చైనా వృద్ధి రేటు క్షీణించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మందగించడంతో ఆయుధాల తయారీ రంగం కూడా మందగించింది. కేవలం 0.7% వృద్ధి కనిపించింది. ఇక చైనా విషయానికొస్తే ఇక్కడి ఆయుధాల కంపెనీలు ఆధునికత వైపు మొగ్గు చూపుతున్నాయి. అడ్వాన్స్ మిలిటరీ సిస్టమ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ప్రధానంగా హైపర్సోనిక్ మిసైల్స్, స్టైల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే రాడర్కు కనిపించకుండా ఉండే విధంగా యుద్ధ విమానాలు తయారు చేయడం లాంటి వాటిపై ఫోకస్ పెడుతున్నాయి. ప్రస్తుతం సౌత్ చైనా సీ, తైవాన్తో పాటు ఇండియా సరిహద్దుల్లో తన పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇక ఇండియా విషయానికొస్తే క్రమంగా ఆయుధాల రేసులో తాము వెనుకపడలేదని నిరూపించుకోవాలనుకుంటోంది. ఇక ఇండియా ఆయుధాల పరిశ్రమ రెవెన్యూ $6.7 బిలియన్ల చేరింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 57,000 కోట్ల రెవెన్యూ సాధించింది. ఇక ఇండియన్ కంపెనీల విషయానికొస్తే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్లు ఆయుధాలు తయారు చేసి పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నాయి. కాగా ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా చొరవతో దేశీయంగా ఆయుధాలు తయారు చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇక ఇండియా విషయానికొస్తే ఓవైపు సరిహద్దుల చైనాతో, మరోవైపు పాకిస్తాన్తో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో విదేశీ ఆయుధాలపై ఆధారపడకుండా సొంతంగా ఆయుధాలను తయారు చేయాలని నిర్ణయించింది. ఇక
ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కొనసాగుతున్న యుద్ధాల నేపథ్యంలో ఆయుధాల ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగిపోతోంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయుధాల ఉత్పత్తి పెరిగిపోతోంది. ఆయుధాలు తయారు చేసే కంపెనీలు యూరోప్, అమెరికా, టర్కీలో పెరిగిపోతున్న ఆయుధాల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుధాల తయారీ కంపెనీల చేతిలో బోలెడన్ని ఆర్డర్లున్నాయి. ఉదాహరణకు టర్కీకి చెందిన బేకార్ అనే కంపెనీ రెవెన్యూ ఏకంగా 25% పెరిగి $1.9 బిలియన్ల చేరింది. కాగా ఈ కంపెనీ ప్రధానంగా డ్రోన్లు పెద్ద ఎత్తున తయారు చేసి ఎగుమతి చేశాయి. ఇక తైవాన్కు చెందిన NCSIST కంపెనీ రెవెన్యూ విషయానికొస్తే ఏకంగా 27% పెరిగి $3.2 బిలియన్ల ఎగబాకింది. ఇక బ్రిటన్కు చెందిన ఆటోమిక్ వెపన్స్ ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ 16% పెరిగి $2.2 బిలియన్ల చేరింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు కొనసాగుతున్న యుద్ధాల కారణంగా ఆయుధాల కంపెనీల రెవెన్యూ క్రమంగా పెరిగిపోతోంది. యూరోప్ నాటి మిత్ర దేశాలు రష్యా యుక్రెయిన్ యుద్ధం వల్ల మిలిటరీపై పెద్ద ఎత్తున వ్యయం చేయాల్సి వస్తోంది. ఇక ఆసియా విషయానికొస్తే తైవాన్ను చైనా రెచ్చగొడుతోంది. అలాగే ఇండియా, చైనాల మధ్య వివాదం కూడా ఆయుధాల కంపెనీ రెవెన్యూ పెరగడానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఇప్పుడిప్పుడే ఆర్థికంగా బలపడుతున్న ఇండియా, టర్కీల విషయానికొస్తే తమ దేశం భద్రత కోసం ఎవరిపై ఆధారపడకుండా సొంతంగా ఆయుధాలను తయారు చేసుకోవాలని నిర్ణయించాయి. ఇక గ్లోబల్ ఆర్మ్స్ ఇండస్ట్రీ ప్రస్తుతం వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు. ప్రపంచంలోని మారుమూల దేశాల్లో ఎక్కడో ఒక చోట యుద్ధం జరుగుతున్నా క్రమంగా ఆయుధాల కంపెనీలకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి. ఇక ఈ ఆర్డర్లు పూర్తి చేయడానికి కంపెనీలకు మానవ వనరుల కొరత వేధిస్తోంది. ఒకవైపు యుద్ధం కారణంగా కోట్లాది మంది ప్రజలు రోడ్డున పడి ఉన్న గూడు చెదిరి ఇతర దేశాలు తలదాచుకోవాల్సి వస్తోంది. అదే సమయంలో ఆయుధాలు తయారు చేసే కంపెనీలు పెద్ద ఎత్తున లాభాలు గడిస్తున్నాయి. వీరి వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలను తల్పిస్తున్నాయి.